మొఘల యాజంలో పనిచేసేటప్పుడు ఈవిడ్ని ప్యార్ కియాతో ధర్నాక్యా పాట పాడిన తర్వాత ఈవిడ్ని సంఖ్యలతో కట్టేస్తారు. సంఖ్యలతో కట్టేసిన తర్వాత ఈ కట్టేయంగానే ఒళ్ళంతా నీలరంగా మారిపోయిందంట. అంటే ఆక్సిజన్ డిఫెక్ట్ వల్ల ఏంటో నీలరంగా వాళ్ళంతా కంగారు పడ్డారు. ఆ తర్వాత అది తీసేసి కానీ అవన్నీ ఓర్చుకుని ఆ తర్వాత మొఘలాయజం ఫినిష్ చేసిందండి. ఏమండి తర్వాత ఎస్ఎస్ వాసన్ దాంట్లో బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంది. వాళ్ళు కంగారు పడ్డారు. హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడే జమిని వాసన్ గారు. ఏమండి ఆ తర్వాత ఇవన్నీ తెలిసిన తర్వాత తనకు వైద్యం చేస్తుంది కదా చెల్లెలు, డబ్బులు తను సంపాదించింది. అయిన తర్వాత ఒకసారి చెల్లెలు పిలిచి, అమ్మా నేను ఎలాగో చచ్చిపోతాను కదా, నా కోసం డబ్బులు ఖర్చు పెట్టద్దు, మీరు ఇబ్బంది పడతారు తర్వాత అంచేత ఆ డబ్బులన్నా మీరు ఉంచుకోండి, మళ్ళీ సంపాదించే వాళ్ళు ఎవరు లేరు మీకు అని చెల్లెల్ని బతిమాలిందంటండి. నేను ఎలాగో చచ్చిపోతాను, నా గురించి డబ్బులు ఖర్చు పెట్టద్దు, మా వైద్యానికి డిసైడ్ చేశారు కదా డాక్టర్లు అని చెప్పింది. అంతటి త్యాగమూర్తి మగవాడు.